ఆమె రాసింది, ఐ డు నాట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్. ఇఫ్ ఐ డూ, బంగ్లాదేశ్ విల్ బీ ఇన్ టర్మాయిల్. ఐ లవ్ బంగ్లాదేశ్ అని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఎలా చూస్తోంది? వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తూ అండ్ సువేందు అధికారి తల తీస్తాం, చంపేస్తాం, మోదీని చంపేస్తాం, మోదీ మీద కూడా చర్యలు తీసుకోవాలి, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇవాళ రియాక్ట్ కాకపోతే మేము బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడతామని అక్కడ నిరసనలు చేపడుతున్నటువంటి పరిస్థితి. బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువులపైన దాడులు చేస్తామని కూడా అక్కడ వ్యాఖ్యలు వస్తున్నటువంటి పరిస్థితి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి, ఎన్ని రోజులు టీఎంసీ అధినేత్రిగా ఉంటుందో తెలియదు, బికాస్ టీఎంసీ కూడా చీలికలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. టీఎంసీ అధికారికంగానే మిగతా నాయకులు దాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది శివసేన తరహాలో. బట్ ఇప్పుడైతే టీఎంసీ అధినేత్రి ఆవిడ మమతా బెనర్జీ మరొక చాలా దారుణమైన వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య ఏంటంటే, జూన్ 2వ తేదీన ఒక ప్రొటెస్ట్లో భాగంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, బంగ్లాదేశ్లో ఉస్మాన్ హదీ ఎవరైతే మహమ్మద్ యూనస్ ఇంటరీమ్ చీఫ్గా ఉన్నటువంటి టైంలో షేక్ హసీనాని గద్దెదించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తుల్లో ఒకడైనటువంటి ఉస్మాన్ హదీని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆ హంతకులకి భారత ప్రభుత్వానికి పాత్ర ఉంది, ఆ హంతకులని భారత ప్రభుత్వమే పంపించింది, అందులోనూ అమిత్ షా పాత్ర ఉంది అన్నట్టుగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా ఒక తీవ్ర చర్చకు దారితీస్తోంది. అక్కడ ఉన్నటువంటి జమాతే ఇస్లామీ సహా అనేక విపక్ష పార్టీలు లేదా మతోన్మాద శక్తులు ఇప్పుడు ఈ ఇష్యూని టేకప్ చేసి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకొని భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఘర్షణ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ హిందువులను టార్గెట్ చేసుకొని కూడా దాడులు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు ఏం మాట్లాడిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆమె జూన్ 2వ తేదీన ఒక ప్రొటెస్ట్లో పాల్గొంది. ఆ ప్రొటెస్ట్లో పాల్గొన్నప్పుడు ఆమె ఒక వ్యాఖ్య చేసింది. ఆమె చేసిన వ్యాఖ్య ఏంటి అని అంటే కనుక, ఈ ఉస్మాన్ హదీ అనే వ్యక్తి ఇంకిలాబ్ మంచ్ అని ఒక సంస్థని నడిపేవాడు. ఆ సంస్థ స్పోక్స్ పర్సన్గా ఆయన అక్కడ నిజంగానే పాపులర్ ఫిగర్. సో ఆ ఉస్మాన్ హదీ షేక్ హసీనాకి వ్యతిరేకంగా చేసినటువంటి నిరసనల్లో కీలక పాత్ర వహించాడు. ఆ తర్వాత షేక్ హసీనాని గద్దెదింపడంలో, ఆ గద్దెదింపిన తర్వాత ఒక యూత్ మూమెంట్లో కీలక భూమిక వహించినటువంటి ఉస్మాన్ హదీని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. చంపేసిన తర్వాత అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నది, నేను అనేక వీడియోలు కూడా చేశాను. ఉస్మాన్ హదీ మరణానంతరమే అప్పుడు బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరిగాయి. ఒక హిందువునైతే చెట్టుకు కట్టేసి మరీ అతన్ని చాలా అతి కిరాతకంగా చంపినటువంటి విజువల్స్ కూడా మనకు తెలుసు. ఇది ఉస్మాన్ హదీ హత్య సందర్భంలోనే జరిగింది. సో ఉస్మాన్ హదీ హత్యానంతరం కూడా చాలామంది మీద దాడులు జరిగాయి, అనేక మంది మీద అత్యాచారాలు చేశారు. ఇవన్నీ కూడా మనం బంగ్లాదేశ్లో చూసాం. అప్పుడు మహమ్మద్ యూనస్ ఇంటరీమ్ చీఫ్గా ఉన్నాడు. సో ఆ ఉస్మాన్ హదీ హత్య జరిగిన తర్వాత ఆ హత్య చేసినటువంటి హంతకులు భారతదేశంలోకి వచ్చారు, అందులోనూ వెస్ట్ బెంగాల్లోకి వచ్చారు. ఎక్కడి నుంచి? మేఘాలయ బార్డర్ నుంచి వచ్చారు అని చెప్పింది. నిజానికి మేఘాలయ బార్డర్ అని ఎందుకంది అని అంటే, మా సరిహద్దులు పటిష్టంగానే ఉన్నాయి కానీ మేఘాలయ నుంచి వచ్చారు అని చెప్పడం కోసం అది చేసి ట్విస్ట్ అది అంతే. బట్ ఎస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ హంతకుడు పశ్చిమ బెంగాల్లోకి వచ్చాడు. పశ్చిమ బెంగాల్లోకి వచ్చినప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్, పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ హంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నాకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి, అంటే సెంట్రల్ మినిస్టర్, హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి నుంచి ఫోన్ వచ్చింది. అమిత్ షా గారు చెప్పారు, ఈ విషయం వెలుగులోకి రాకుండా చూడండి, ఆయన అరెస్ట్ చేసి ఆ పర్టికులర్ హంతకుడిని అరెస్ట్ చేసిన విషయం ఎవరికి చెప్పొద్దు, ఇది బయటకు రాకుండా చూడండి అని ఆయన అప్పుడు అన్నాడు. కానీ అప్పుడంతా నేను మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, బికాజ్ ఇక్కడ టీఎంసీ మీద అత్యాచారాలు, హత్య, ఇక్కడ చాలామంది మీద దాడులు చేస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. నిజానికి ఆ రోజు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు నాకు ఎందుకు ఈ విషయం బయటకు రాకూడదని చెప్పారు. అండ్ అంటే హోమ్ మినిస్టర్ ఆ హంతకుడిని హైర్ చేసుకున్నారా, ఆ హంతకుడి ద్వారానే చేశారా, ఆ హంతకుడి పేరేంటి, ఆ వివరాలన్నీ చెప్పాలి. నాకు తెలుసు ఆ వివరాలు, కానీ నేను ఎందుకు చెప్పట్లేదు అని అంటే, నేను ఈ విషయాలు చెప్తే బంగ్లాదేశ్లో అన్రెస్ట్ నెలకొంటుంది, బంగ్లాదేశ్లో ఘర్షణ వాతావరణం ఉంటుంది కాబట్టి నేను బంగ్లాదేశ్ని ప్రేమిస్తాను. ఆమె చెప్పిన డైరెక్ట్ వ్యాఖ్య నేను చెప్తాను. నేను ఇఫ్ ఐ డూ, ఆమె రాసింది, ఐ డు నాట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్. ఇఫ్ ఐ డూ, బంగ్లాదేశ్ విల్ బీ ఇన్ టర్మాయిల్. ఐ లవ్ బంగ్లాదేశ్ అని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు.
అమిత్ షా గారు మీరు నన్ను రివీల్ చేయకూడదని ఆ రోజు చెప్పారు. ఆ రోజు నేను ఆ రివీల్ చేయకూడదు అన్నదాన్ని నేను పాటించాను, ఎవరికి చెప్పలేదు. బట్ ఇప్పుడు నేను రివీల్ చేయవచ్చు, కానీ చేస్తే మాత్రం అక్కడ బంగ్లాదేశ్లో ఘర్షణ నెలకొంటుంది, ఒక యుద్ధ వాతావరణం వస్తుంది, కాబట్టి నేను చెప్పట్లేదు. అండ్ ఐ లవ్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించినట్టుగా, అంటే ఆమె బెంగాల్లో మాట్లాడిన దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆయా పత్రికల్లో రిపోర్ట్ చేశారు. దాన్ని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మమతా బెనర్జీ పైన ఈ విషయానికి సంబంధించి సెడిషన్ కేసు నమోదైంది, దేశద్రోహం కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్ 153 ప్రకారం ఆమె మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలి, ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి కోల్కతా హైకోర్టుకు సంబంధించినటువంటి సర్క్యూట్ బెంచ్ జల్పాయ్గురిలో ఉంది. అక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి రింకు చటర్జీ సింగ్ కంప్లైంట్ చేశారు. ఈ విషయం మీద కేసు కూడా నమోదు అవ్వడంతో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేస్తారేమో అనే ఒక అంశం కూడా ఇప్పుడు చర్చలో నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ఎలా చూస్తోంది చూద్దాం. బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందంటే, జమాతే ఇస్లామీ సహా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మతోన్మాద సంస్థలు, ఎవరైతే భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయో, పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత సంస్థలు ఉన్నాయో, వ్యక్తులు ఉన్నారో, అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, వాళ్ళందరూ కూడా ఇవాళ వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సపోర్ట్ చేస్తూ, అండ్ సువేందు అధికారి తల తీస్తాం, చంపేస్తాం, మోదీని చంపేస్తాం, మోదీ మీద కూడా చర్యలు తీసుకోవాలి, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇవాళ రియాక్ట్ కాకపోతే మేము బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడతామని అక్కడ నిరసనలు చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన దాడులు చేస్తామని కూడా అక్కడ వ్యాఖ్యలు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది చెప్తారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది, ఇంకా వాళ్ళ క్లియర్ స్టాండ్ ఏంటో మనకు తెలియాల్సి ఉంది. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు వచ్చినటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టేట్ మినిస్టర్ ఫర్ ఫారిన్ అఫైర్స్, వాళ్ళ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన సహాయ మంత్రిగా ఉన్నటువంటి షామా ఉబేద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే, భారతదేశంలోని ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకురాలు ఆమె అధికారం కోల్పోయిన తర్వాత చేసినటువంటి విమర్శల్ని మేము సీరియస్గా తీసుకోదలుచుకోలేదు అని ఒక పాజిటివ్ స్టేట్మెంటే ఇచ్చారు. అండ్ భారత ప్రభుత్వము బంగ్లాదేశ్ ప్రభుత్వము కలిసి ఉస్మాన్ హదీ హంతకులు ఎవరో తెలుసుకోవడానికి దానికి సంబంధించిన విచారణ నిర్వహిస్తున్నాయి, భారత ప్రభుత్వం కూడా మాకు పూర్తి సహకారం అందిస్తుంది అని బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఒక పాజిటివ్ సైన్. అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ ఈ వ్యాఖ్య ఎందుకు చేశారు అంటే, అధికారం కోల్పోతే ఏ స్థాయికైనా మేము వెళ్ళిపోతాము, కావాలంటే భారత్ పైన బంగ్లాదేశ్ యుద్ధం చేసే స్థాయికైనా మేము వెళ్ళిపోతామన్న స్థాయిలో ఇప్పుడు మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈమెను రాజకీయ నాయకులు అనాలా, లేకపోతే ఈమెను ప్రజాస్వామ్యవాది అనాలా, ఈమెను రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తి అనాలా, ఈమెకు సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఏమనాలి? నిజంగా సెక్షన్ 153 బిఎన్ఎస్ యాక్ట్ ఏం చెప్తోంది అని అంటే, వేజింగ్ వార్, అటెంప్టింగ్ టు వేజ్ వార్ ఆర్ అబెటింగ్ ద వేజింగ్ ఆఫ్ వార్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎనీ ఫారెన్ స్టేట్ ఎట్ పీస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా దేశద్రోహం కేసు నమోదు చేయడానికి ఆస్కారం ఉన్న సెక్షన్సే. దీంట్లో ఏంటంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఒక దేశము ఇంకో దేశంతో యుద్ధ వాతావరణానికి వెళ్ళడానికి, అంటే రెండు దేశాల మధ్య ఒక శాంతి నెలకొన్న టైంలో యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా, ఆ దేశం యుద్ధానికి ప్రేరేపించే విధంగా, లేదా మన దేశంలో యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఏ వ్యాఖ్య చేసినా అది దేశద్రోహం కిందకు వస్తుంది అనేది సెక్షన్ 153 చెప్తోంది బిఎన్ఎస్ ప్రకారం. సో ఈ లెక్కను చూసినా కూడా ఆమె నిజంగానే ఇప్పుడు బంగ్లాదేశ్కి భారత్కి మధ్య కొంత సుహృద్భావం, అంటే పూర్తిగా ఉందని నేను చెప్పను, బట్ ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్పి పార్టీ, ముఖ్యంగా తారిక్ రహమాన్, ఆయనకు ఇప్పుడు ఏ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. సో ఇప్పుడు కొంత భారత్తో సంబంధాలు నెరిపే ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ టైంలో, మహమ్మద్ యూనస్ ఉన్న టైంలో అంటేనేమో ఘర్షణ పూర్తి స్థాయిలో ఉంది, ఇవాళ కొంచెం తక్కువ ఉంది. ఇలాంటి టైంలో ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల బంగ్లాదేశ్కి భారత్కి మధ్య సంబంధాలు చెడగొట్టే ఒక ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ సంబంధాలు చెడిపోతే ప్రాబ్లం అని కాదు, అసలు ప్రాబ్లం ఏంటి అని అంటే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల ప్రాణాలకు ఇది ప్రమాదం. అండ్ ఈ ముఖ్యంగా ఈ మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని కేవలం సాదాసీదాగా ఏదో వెస్ట్ బెంగాల్లో రాజకీయపరమైన వ్యాఖ్యలుగా చూడాల్సిన అవసరం కూడా లేదు, ఇంకా అంతకు మించి దీంట్లో ఒక కుట్ర కోణం కూడా ఉంది. ఏంటి అని అంటే, కొన్ని డాట్స్ని కనెక్ట్ చేద్దాం. అసలు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇంటరిమ్ చీఫ్గా అతను ఉన్నప్పుడు, షేక్ హసీనాని గద్దె దించిన తర్వాత పూర్తి పాకిస్తాన్ అనుకూల ధోరణిలోకి బంగ్లాదేశ్ వెళ్ళిన మాట వాస్తవం. హిందూ వ్యతిరేక ధోరణిలో కూడా బంగ్లాదేశ్ వెళ్ళింది. అండ్ మహమ్మద్ యూనస్ అయితే ఒక సందర్భంలో నేను కూడా చాలా వీడియోలు చేశాను, గ్రేటర్ బంగ్లాదేశ్ అనే ఒక మ్యాప్ని కూడా చూపించాడు. అంటే అర్థం ఏంటి, బంగ్లాదేశ్ ఒక విస్తారవాద ధోరణిలోకి వెళ్ళాలి. ఆ గ్రేటర్ బంగ్లాదేశ్లో ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, బీహార్లోని కొంత ప్రాంతం ఉంది, అండ్ అటు అస్సాంలోని కొంత ప్రాంతం ఉంది. ఇవన్నీ కలిపి ఒక గ్రేటర్ బంగ్లాదేశ్గా
బంగ్లాదేశ్ చిత్రపటాన్ని పెంచాలి, విస్తరించాలనే ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉన్నట్టుగా దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ గ్రేటర్ బంగ్లాదేశ్ ఏర్పరచాలనే విషయాన్ని కూడా బంగ్లాదేశ్లో చాలామంది ఇంటరిమ్ చీఫ్గా మహమ్మద్ యూనస్ ఉన్న టైంలో మాట్లాడుతూ వచ్చారు. సో ఆ గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్లో భాగంగానే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్య చేశారా? సో వెస్ట్ బెంగాల్లో అధికారం కోల్పోయాం కాబట్టి బంగ్లాదేశ్కి అనుకూలంగా ఉండి బంగ్లాదేశ్లో కలిసిపోయి, ఇప్పుడు ఆమె ఒక వ్యాఖ్య కూడా అన్నారు, ఐ లవ్ బంగ్లాదేశ్ అని వ్యాఖ్యానించారు మమతా బెనర్జీ. అంటే బంగ్లాదేశ్తో కలిసి ఈవెన్ టీఎంసీ పార్టీ ఇక్కడ పోతే కనుక, మొత్తం టీఎంసీ తన కంట్రోల్లోంచి పోతే కనుక బంగ్లాదేశీ చొరబాటుదారులు ఇక్కడ ఆమె ఎట్లాగైతే ప్రొటెక్ట్ చేశారు కాబట్టి, సో బంగ్లాదేశ్ని అండ్ వెస్ట్ బెంగాల్ని కలిపి మిగతా మొత్తం గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్ కోసం ఈ దేశంలో ఉండి కుట్ర చేస్తూ ఉన్నారా? సో ఆ గ్రేటర్ బంగ్లాదేశ్ కాన్సెప్ట్కి పాకిస్తాన్ ఐఎస్ఐ ఫండ్ చేస్తుంది, అండ్ అటు చైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయి, ఇటు అమెరికా సిఐఏ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. అమెరికా, అటు చైనా, ఇటు పాకిస్తాన్, అటు బంగ్లాదేశ్, ఈ 4 దేశాలు కలిసి భారతదేశంలో అస్థిర వాతావరణం క్రియేట్ చేయడానికి జరుగుతున్నటువంటి ఒక లాంగ్ టర్మ్ కుట్రలో, సుదీర్ఘమైనటువంటి కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు జరుగుతున్నాయా? ఎప్పుడు అంటుంటారు నిజంగానే ఈ విపక్ష నాయకులకు సంబంధించి గతంలో వాజ్పేయి గారు వ్యాఖ్య చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం దేశానికి ప్రమాదం, అధికారం నుంచి పోతే విపక్షంలో ఉంటే ఇంకా పెద్ద ప్రమాదము అని. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? మమతా బెనర్జీ అధికారాన్ని కోల్పోయారు సరే, కానీ ఇప్పుడు ఈ దేశాన్నే విడదీసే కుట్ర, లేకపోతే ఈ దేశానికి వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్రలో భాగంగా పాకిస్తాన్తో, చైనాతో, అమెరికాలతో జతకట్టి బంగ్లాదేశ్లో రాజకీయాలు చేయాలని మమతా బెనర్జీ అనుకుంటున్నారా? ఏది ఏమైనా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయము. రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఈ దేశ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నట్టు బయటకు చెబుతున్నటువంటి ఈ కుహనావాదుల సంస్కృతి, కుసంస్కారము ఇదే. సో వాళ్ళందరూ నిజంగా ఈరోజు మమతా బెనర్జీ వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. అండ్ మమతా బెనర్జీని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి, తీసుకెళ్లి లోపల పడేయాలి. ఇట్లాంటి వాళ్ళు అసలు మాట్లాడడానికి కూడా వీలు లేని పరిస్థితి కల్పించిన రోజే ఈ దేశంలో అస్థిర వాతావరణం లేకుండా పోతుంది. వెస్ట్ బెంగాల్లో ఒకవైపు బార్డర్కి సెక్యూరిటీ ఫోర్సెస్కి వాళ్ళు ఫెన్సింగ్ వేసుకుంటామంటే ల్యాండ్ ఇవ్వరు, ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సపోర్ట్ కూడా చేయరు, మరొక వైపు అక్కడ వస్తున్నటువంటి చొరబాటుదారులకు ఓటర్ ఐడీలు ఇస్తారు, ఆధార్ కార్డులు ఇస్తారు, అన్ని రకాలుగా వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తారు. అంటే ఏం చేయదలుచుకున్నారు? వెస్ట్ బెంగాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిది. సో భారత ప్రభుత్వం సీరియస్గా వర్క్ చేస్తోంది. ఇలాంటి దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు అమలుపరచాలని మనం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.